ఏపీలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్న రిజిస్ట్రేషన్ ఆఫీసులు క్రయ విక్రేతలు బార్లు తీరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులన్నీ క్రయ విక్రేతలతో రద్దీగా మారాయి. నెల్లూరు జిల్లాలో రిజిస్ట్రేషన్ ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి. క్రయ విక్రేతలు భారీగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో సర్వర్లు మొరాయిస్తుండటంతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ భాను జాయిన్ భాను, రైట్ సతీష్, రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుదలపై కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఏలూరు జిల్లా ఏలూరు కేంద్రంగా ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున అంటే ఇప్పటికే మధ్యాహ్న సమయం అయినా కానీ భోజనాలకు కూడా వెళ్లకుండా కూడా పెద్ద ఎత్తున క్రియ విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుంటానికి సిద్ధంగా అయితే ఉన్నారు. గత 2 రోజులుగా కూడా పోల్చుకుంటే గత 2 రోజులుగా అంటే సుమారు ఏలూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే డిస్టిక్ రిజిస్టర్ చెప్పిన క్రమంలో చూసుకుంటే సుమారు 1500 రిజిస్ట్రేషన్లు అవుతాయని చెప్తున్నారు. కానీ గత 2 రోజులుగా అంటే ఈ రోజు నిన్నతో పోల్చుకుంటే మటుకి సుమారు 2 పెరిగింది రిజిస్ట్రేషన్ చేయించుకునే క్రయ విక్రయదారులు ఎక్కువయ్యారని చెప్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ ఈ డాక్యుమెంటేషన్ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డాక్యుమెంటేషన్ అంతా క్లియర్గా ఉందా లేదా అన్న విషయంలో కూడా చూస్తున్నారు. తీరా రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా చూస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటూ ఉన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్న సైట్లు ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్కి సంబంధించిన సైట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కొద్ది స్లోగా అంటే కనెక్ట్ అవునట్టు స్లోగా నడుస్తున్నాయని చెప్పని కూడా ఇక్కడ అధికారులు చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుంటాయి క్రయ విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రిజిస్టర్ ఆఫీస్కి రావడం అయితే కూడా జరుగుతుంది. ఈ రోజు సాయంకాలం లోపు అంటే చలానా కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు సాయంకాలం లోపు రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రక్రియలో కూడా కనబడుతున్నారు. సుమారు ఈ ఏలూరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏదైతే ఉందో సుమారు రోజుకు వచ్చే లోపలికి 50 నుంచి 60 రిజిస్ట్రేషన్లు జరుగుతాయని చెప్తున్నారు. కానీ ఈ ఒక్క రోజే మటుకి 70 నుంచి 80 అంటే 100 రిజిస్ట్రేషన్లు మటుకి జరుగుతాయని చెప్పిన ఇక్కడ రిజిస్టర్ గారు కూడా చెప్పే పరిస్థితి కూడా కనబడుతుంది. ఏదైతే సైట్లు ఏదైతే ఉన్నాయో అవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్న నేపథ్యంలో పొద్దున్నుంచి కూడా మొరాయిస్తున్నాయి. అదేవిధంగా సర్వీసులు అన్కనెక్ట్ అవుతున్నాయని చెప్పని కూడా అధికారులు చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుదలపై అంటే సుమారు అంటే ప్యారలల్గా 25% అంటే 0 నుంచి 25% వరకు పెరుగుతున్నాయని చెప్పినని రూరల్ అర్బన్ అదేవిధంగా ఏదైతే రిమోట్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో కూడా సుమారు 1400 రూపాయల దాకా పెరుగుతుందని చెప్పిన ఇప్పటికే అధికారికంగా ప్రకటనతో కూడా క్రయ విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పొద్దున్నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుంటాకి అంటే గత 4 రోజుల నుంచి కూడా డాక్యుమెంటరీ ఛార్జెస్ అవ్వచ్చు మనం విజువల్స్లో చూడొచ్చు. వికలాంగులు వృద్ధులు ఎవరైతే ప్రాపర్టీకి సంబంధించినగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వికలాంగులు వృద్ధులు కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. రేపటి నుంచి అధిక భారం సుమారు ప్రాపర్టీ వాల్యూ నుంచి చూసుకున్నా కానీ 1 లక్ష నుంచి 2-3 లక్షల దాకా అంటే చిన్న ప్రాపర్టీ అయినా కానీ 1 లక్ష నుంచి 2 లక్షల దాకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా క్రయ విక్రయదారులు ఎవరైతే ఉన్నారో జిల్లా వ్యాప్తంగా క్రయ విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాకైతే సిద్ధంగా ఉన్నారు. మరో పక్క చూసుకుంటే ఎక్కడికెక్కడ రిమోట్ సర్వీస్ ద్వారా కూడా ఎక్కడికెక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండబట్టి కూడా ఎక్కడికెక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుంటాకైతే వాళ్ళ ప్రయత్నాలు అయితే కూడా చేస్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా పెరగడంతో అంటే రిజిస్ట్రేషన్లు పెరగడంతో కూడా ఏదైతే వెబ్సైట్లు ఏదైతే ఉన్నాయో సైట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మొరాయిస్తున్నాయని చెప్పిన అధికారులు ఉదయం నుంచి కూడా చెప్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్కి ప్రభుత్వానికి చలానాలు కట్టిన వాళ్ళు ఇప్పటికే డాక్యుమెంటేషన్ అదంతా కూడా చేయించుకున్న వాళ్ళు క్రమ పద్ధతిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా చేస్తున్నారు. అధికారులు కూడా లంచ్ టైం అయినా కానీ లంచ్ టైం దాటిన తర్వాత అయినా కానీ వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియలో కూడా జరుగుతున్నారు. రాత్రి వరకు కూడా రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పిన ఇక్కడ ఒక సమాచారం కూడా అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేస్తారన్న సమాచారం కూడా ఇక్కడ ఉండే పరిస్థితి కూడా కనబడుతుంది సతీష్. ముఖ్యంగా చూసుకుంటే డిఆర్ చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే రోజుకి 1500 జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ 3000 రిజిస్ట్రేషన్ల దాకా జరిగాయని చెప్పిన ఆయన చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. మొత్తాన్ని చూసుకుంటే ఇక్కడ రద్దీ అయితే మటుకి మరికొద్ది సేపట్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పిన కూడా ఇక్కడ అధికారులు చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది సతీష్.